హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓవెన్ లేకుండా బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూడండి. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు బెల్లం, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా నెయ్యి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నేను తాటి బెల్లాన్ని యూజ్ చేశాను. దీన్ని ఇలా ముక్కలుగా చేసి మిక్సీలో పట్టుకొని వేశాను. దీని టెక్స్చర్ అనేది ఇలా చేతితో ఇలా ముద్ద చేస్తే అయ్యేలాగా చేసుకోవాలి. అప్పుడు మనం కాచి చల్లార్చిన పాలతో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా చేతులకు అంటుకోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ అంత పల్చగా రోల్ చేయకూడదు. మీకు నచ్చిన షేప్‌లో ఇలా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే రౌండ్ షేప్‌లో అలా ఏం లేవు, కుకీ కటర్ లాంటివి. అందుకే నేను ఒక గ్లాస్ యూజ్ చేసి ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నాను. ఇలా పెద్ద రౌండ్ షేపే కాకుండా చిన్న రౌండ్ షేప్‌లా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక డబ్బా మూత యూజ్ చేశాను. ఇలా బిస్కెట్ పైన చిన్న చిన్న హోల్స్ చేసుకుంటే కొంచెం స్టైల్‌గా డిజైన్ బాగుంటది కదా, షాప్‌లో కొన్నట్టు. అందుకనే నేను ఇక్కడ స్పూన్‌తో చిన్న చిన్న హోల్స్ లాగా చేశాను. మీ దగ్గర టూత్ పిక్ ఉంటే కూడా దాంతో చేసుకోవచ్చు. నేనైతే ఇలా గ్యాస్ పైన గంజు పెట్టుకొని దానిపైన ఒకటి సపోర్ట్‌గా పెట్టేసి ఈ మూతలో పరుచుకొని పెట్టేసుకున్నాను. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. మా బాబాయ్ అయితే వెంటనే నాకు కావాలి, కావాలి అని చెప్పేసి వేడి వేడిగా తింటున్నాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.